ఆ కొడుకు నన్ను ఇంట్లో చూసినప్పుడల్లా ఏమనేవాడంటే, హే నీ ముఖం చూపించుకుని నాకు బీపీ లేస్తుంది అనేవాడండి. ఆ మాట నాకు చాలా కృంగ తీసేసేది. నా ఆరోగ్యం అంతా పాడు చేసి వాడిని పెంచాను. మా డబ్బులన్నీ వాడికి పెట్టాం. కానీ నా కోడలను ఒక్క మాట అడిగితే బాగుండండి. నా కొడుకు ఏంటమ్మా అని అడిగింది ఆ యాంకరు. అడిగితే ఆ తల్లి ఇలా చెప్తుంది, ఏమనంటే, ఏవే నీకు మీ నాన్న ఉన్నాడు, మీకు మీ అమ్మ ఉంది, నీకు అన్నదమ్ములు ఉన్నారు, నేను అన్నీ చూడడానికి వస్తున్నారు. మా అమ్మకి మా నాన్న కూడా చచ్చిపోయాడు, మా అమ్మకి ఇంకెవరున్నారే నేను తప్పని ఒక్క మాట నా కొడుకు అడిగితే బాగుండండి. కానీ వాడు ఆ మాట కూడా అడగకుండా నన్ను తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడు. నన్ను త్వరగా ఆ దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండండి. ఈ జీవితం చివరంచిన మనకు మిగిలేయంటే చెప్పిన కొడుకులని పిచ్చెక్కిపోతున్నావా? ఈ కొడుకులు ఏం చూడరండి, నేను సీరియస్గా చెప్తున్నాను. కూతుర్లని గుండెల మీద పెట్టుకుని తిరుగుతున్నామా? ఏం చూడరండి.